హోలీ పండుగ ధూమ్ ధామ్ గా చేసుకోవచ్చురంతా. ఎంత రుద్దినా రంగులు పోతలేకుండొచ్చు. కెమికల్ కలిపిన రంగులాయే అంత జల్దిన పోవు గాని మొన్ననే శివరాత్రికి ఒక్క పొద్దులు జాగారాలు ఉన్నారు. అంతకంటే మొదలు సంక్రాంతి సంబురాలు జోరుగా నడిచినాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇక రాబోతున్న పండుగలేంటి అంటే రాముల వారి తలంబ్రాలు, అటెన్క ఉగాది పండుగ. ఉగాది ముచ్చట అటెన్క చూద్దాం గాని ఇప్పుడైతే ఈ వార్త చూడుర్రి. రాముల వారి తలవాలే నేనంటే నేనని పోటీ వడి కలుపుతున్నారు అక్కలు. ఈ తంతుతోని భద్రాచలంలో రాముల వారి కళ్యాణ పనులు చాలైనట్టే. నెలల కమానం భక్తులు గోటితో నొలిచిన తలంబ్రాలు తీసుకొచ్చి మిథిలా స్టేడియం చిత్రకూట మండపం కాడ కలిపిండ్రు. అంతకు మొదలు సీతారాములకు పెద్ద పూజలు అభిషేకాలు నడిచినాయి. అటెనక రోట్లే పసుపు కొమ్ములు దంచే కార్యం. అదైనాక అత్తర్, బుక్క గులాల్, పసుపు కుంకుమ, పన్నీరు కలుపుతారు. ఏడనైనా తలంబ్రాలు పసుపు రంగులుంటాయి, కానీ రాముల వారి మాత్రం గులాబీ రంగులుంటాయి. భక్తులందరికి అందాలే కాబట్టి ఏం తక్కువ 200 క్వింటాల అక్షింతలు కలుపుతారట. ఎక్కడెక్కడికి ఎల్లో వచ్చిన భక్తులందరిది చిన్న మురిపెం కాదు పో. రాముల వారి కళ్యాణం తలంబ్రాలు కలుపుతున్నామంటే మా జన్మల సుకృతం అనుకుంటున్నాము. ఏకాదశి రోజున మొదలేసి నిన్నటి వరకు కలిపి నిన్న పూజ కట్టి తీసుకొచ్చామండి. ఈ నెలాఖర్ల 30 తారీఖు నుంచి ఏప్రిల్ 12వ తారీఖు దాకా రాముల వారి బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. 6వ తారీఖు తలవాలు, 7వ తారీఖు పట్టాభిషేకం. అప్పటికే మళ్ళీ చెప్పుకుందాం తీన్రి.